నమస్కారం ఏజెస్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్ చూద్దాం. కేసీఆర్ పై కక్షపూరిత చర్యలు ఆపాలి. జగిత్యాలలో బీఆర్ఎస్ శ్రేణుల భారీ నిరసన. సీఎం చంద్రబాబుపై ప్రసన్న వ్యాఖ్యలకు భగ్గుమన్న టీడీపీ నేతలు. కావలిలో అంబటి దిష్టిబొమ్మ దహనం. ఏప్రిల్ 1 నుంచి నూతన ఆదాయపు పన్ను చట్టం. నిర్మలా సీతారామన్ ప్రకటన. ఆలూరు పట్టణంలో అంబేద్కర్ సర్కిల్ నందు నల్ల బ్యాడ్జితో నిరసన తెలిపారు ఆలూరు నియోజకవర్గ వైసీపీ పార్టీ ఎమ్మెల్యే విరూపాక్షి. ఇక ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏ రాష్ట్రానికి లేని అదృష్టం మన ఆంధ్ర రాష్ట్రానికి దక్కింది. కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న దేవాలయం. వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన లడ్డు ప్రసాదాన్ని, లడ్డు వివాదాన్ని డైవర్ట్ చేయడానికి మాజీ మంత్రి అంబటి రాంబాబును అరెస్టు చేశారు. ఏ రాష్ట్రంలోనైనా ఏ ముఖ్యమంత్రి అయినా దేవాలయాలను అభివృద్ధి తీసుకోవాలని అనుకుంటారు. మన ఆంధ్ర రాష్ట్రంలో వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయం చేస్తున్నారని ఆలూరు ఎమ్మెల్యే వైసీపీ పార్టీ విరూపాక్షి మీడియా సమావేశంలో మాట్లాడారు. రెడ్ బుక్ రాజ్యాన్ని నడుపుతూ అంబేద్కర్ రాజ్యాంగాన్ని తుంగులో తొక్కుతూ పబ్లిక్ ఎక్కడ పడితే అక్కడ మానభంగాలు అయితేనేమి ఎమ్మెల్యేలకు అసలు లెక్కేలేదు లేడీస్ అంటే. మనం చూస్తున్నాం. కాళహస్తికి ఒక ఆయన ఆమె కేసు పెడితే దానికి దిక్కులేదు. ఈరోజు రైల్వే కోడూరులో ఆమెకే దిక్కులేదు. ఏమి పరిపాలన ఇది? ఎక్కడైనా మనం పుట్టినప్పటి నుంచి ఎక్కడ చూసినాము ఇట్లా రాజ్యాంగము ఇట్లా పరిపాలనని? మేము ఒకటే చెప్తున్నాం, ఈ రాజ్యాంగాన్ని విడిచిపెట్టి, ఎందుకంటే మీరు పరిపాలనకు వచ్చి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. అయినా కానీ మీ రెడ్ బుక్ రాజ్యాంగం ఇంకా మీకు కలిసి తీర్లే. మీరు ఎంత కేసులు పెట్టినా, మీరు ఎంత అరెస్ట్ చేసినా, ఎన్ని సంవత్సరాలు జైల్లో పెట్టినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఒక్క కార్యకర్త కానీ ఒక్క కాలాలను కానీ మీరు ఏం చేసుకోలేరు. ఎందుకంటే కార్యకర్తలు పుట్టుకొస్తూనే ఉన్నారు. మీ పరిపాలన చూసి మీ టీడీపీ నాయకులే ఆశ్చర్యపోతున్నారు. ఇది ఎక్కడ రాజ్యాంగము? ఇది ఎక్కడ పరిపాలన? అదేవిధంగా మీ టీడీపీ వాళ్ళే మేధావులు ఎవరన్నా మాట్లాడితే వాళ్ళని అరెస్ట్ చేస్తారు, ఎవరన్నా మాట్లాడితే వాళ్ళని అరెస్ట్ చేస్తారు, వాళ్ళ మీద కేసులు పెడతారు. అలాంటిది మేధావులు సైలెంట్గా ఉన్నారు. మమ్మల్ని చేసి జైల్లో పెడతారనే విధంగా అందరూ ఉన్నారు. కాబట్టి మీది ఎన్నాళ్ళు ఈ వ్యవస్థ నడదు, ఈ పరిపాలన ఎన్నాళ్ళు ఉండదు. ఖచ్చితంగా మీకు రాబోయే రోజుల్లో ప్రజలు గుణపాఠం చెప్తారు. మీ కాలర పట్టుకొని నిలదీసే కాలం వస్తుంది అనే విధంగా ఈరోజు చెప్తున్నాం. లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగము, మీ రెడ్ బుక్ రాజ్యాంగం ఎట్లుందో అదేవిధంగా మీకు కానీ ఇది ఎక్కడ పోదు. ఇది ఖచ్చితంగా మళ్ళీ మీకు దానికి వడ్డించి తినే విధంగా మేము కానీ ఖచ్చితంగా మేము 2029 అధికారంలోకి వస్తాము. మీరు ఏమేం పరిపాలన చేస్తున్నా అదే పరిపాలన నడిచే విధంగా ఈరోజు మీరే నేర్పిస్తున్నారు. ఎందుకంటే మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దానికి స్వస్తి పలకాలని, మనకి అసలు గలాట్లే వద్దని పార్టీలకు అతీతంగా అన్ని సంక్షేమ పథకాలు చేస్తూ ఆయన పరిపాలన 5 ఏళ్ళు పరిపాలన చేస్తే ఈరోజు ఏం పరిపాలన చేస్తున్నారు? సంక్షేమ పథకాలు గాలికి వదిలేసినారు. ఎక్కడన్నా సంక్షేమ పథకాలు ఇచ్చినారా? ఏ రైతుకన్నా ఏమన్నా ఇన్పుట్ సబ్సిడీ వచ్చిందా? ఏ రైతుకన్నా ఎవరికన్నా ఏమన్నా వచ్చిందా? అసలు ఎక్కడన్నా వర్షాలు వస్తే ఎడన్నా ఎనికినా ఆ రబీకి కానీ ఖరీఫ్ కానీ ఏదానికి ఇచ్చేవాడు జగన్మోహన్ రెడ్డికి. ఈరోజు అది పడుతుంది, ఒక్క రైతుకైనా పడుతుందా? మీకు అవన్నీ ఈరోజు ఎందుకు మీరు ఎందుకు చేస్తున్నారంటే మీరు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు కాబట్టి ఈరోజు ఇదంతా. ఎందుకంటే మాది తప్పు చేసినామనే విధంగా సుప్రీంకోర్టే ముట్టకాయలు వేసిన విధంగా ఈరోజు మీరు దాన్ని డైవర్షన్ చేసే కోసమే ఈరోజు మళ్ళీ అంబటి రాంబాబుని కానీ ఎవరైనా రజనీ ఆయన కానీ రజనమ్మని కానీ అందరినీ మీరు ఇట్లా పరిపాలన చేస్తున్నారు. ఎందుకంటే మీకు తెలుసు ఎప్పుడు ఏం చేయాలని తెలుసు. అలాంటిది ఈరోజు ప్రజలు ఖచ్చితంగా మర్చిపోరు. గూగుల్లో కొడితే ప్రతి ఒక్కటి గూగుల్లో వస్తుంది కాబట్టి
మేము ఒకటే చెప్తున్నాం, ఖచ్చితంగా ఇలాంటివన్నీ మానుకొని మనసంగా పరిపాలన చేస్తే ఇంకా మీకు 2 నాలుగు కాలం ఉంటుంది. లేదంటే ఖచ్చితంగా కాలం చెల్లే రోజులు ఖచ్చితంగా వచ్చినాయనే విధంగా ఈరోజు మీకు అందరికీ దయచేసి మీడియా మిత్రులకు అందరికీ చెప్తున్నాం. ఎందుకంటే ఇది నాయకులు కొంతమంది చేస్తున్నారు, తప్పు అనాలి కానీ తప్పును రైట్ అనే విధంగా ఈరోజు చూస్తున్నాం మనం పేపర్లోని కానీ మీడియాను కానీ. ఇంత బీభత్సంగా అంత గలాట్లు చేసి ఇంటికి పోయి దూరి రౌడీల మీద చేస్తుంటే దాన్ని లేదు చంద్రబాబు నాయుడు తిట్టారని దిష్టిబొమ్మ కాల్స్తారు. ఇది ఎక్కడ న్యాయమో, ఇది ఎక్కడ అన్యాయమో, ఇది ఎక్కడ రాజ్యాంగమో, ఇది ఎక్కడ ఏమో మాకు అర్థం కావట్లేదు. ఇదన్నీ ప్రజలు గమనిస్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం మీడియా మిత్రులందరికీ, ఖచ్చితంగా నిజాల్ని నిర్భయంగా రాస్తే మీ పేపర్కి కానీ మీడియాకి కానీ అందరికీ ఎప్పుడైనా ఫ్యూచర్ ఉంటుందనే విధంగా మేము చెప్తున్నాం. ఈరోజు ఇక్కడికి వచ్చేసిన మా కార్యకర్తలందరికీ కానీ మీడియా మిత్రులకి, ఫ్రంట్ మీడియా ఇలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే స్థాయి ప్రసన్నకుమార్కు లేదని తెలుగుదేశం పార్టీ నేతలు అన్నారు. కోవూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి సీఎం చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుచ్చిరెడ్డిపాలెం మండల కేంద్రంలో టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టి ప్రసన్నకుమార్ దిష్టిబొమ్మను చెప్పులతో కొట్టారు. ఈ సందర్భంగా రూరల్ పార్టీ అధ్యక్షులు బెజవాడ జగదీష్ మాట్లాడుతూ ప్రసన్నకుమార్ రెడ్డికి రాజకీయ భిక్ష పెట్టిందే చంద్రబాబు నాయుడుని గుర్తు చేశారు. గత ప్రభుత్వ హయాంలో ప్రసన్నకుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా ఒక్క తట్ట మట్టి కూడా వేసిన పాపాన పోలేదన్నారు. ఎమ్మెల్యే ప్రశాంతమ్మ గురించి మాట్లాడే నైతిక హక్కు మాజీ ఎమ్మెల్యేకు లేదని ఘాటుగా స్పందించారు. నేడు ఎమ్మెల్యే ప్రశాంతమ్మ ఆధ్వర్యంలో ప్రతి మండలంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు. మరోసారి సీఎం చంద్రబాబుపై ఎమ్మెల్యే ప్రశాంతమ్మపై వ్యాఖ్యలు చేస్తే మరింత ఘాటుగా స్పందిస్తామని చెప్పారు. మాజీ మండల అధ్యక్షులు బత్తుల హరికృష్ణ మాట్లాడుతూ తెలుగు జాతి ముద్దుబిడ్డ నారా చంద్రబాబు నాయుడుపై ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యలు తెలుగు ప్రజలు తల దించుకునేలా ఉన్నాయని అన్నారు. బలహీన వర్గాల అభ్యున్నతికి సీఎం చంద్రబాబు ఎప్పుడు ప్రాధాన్యత తీస్తారన్నారు. సీఎం చంద్రబాబు పాలనలోనే మలిదేవి డ్రైన్ కు శంకుస్థాపన జరిగిందన్నారు. బుచ్చి మండలంలోని అనేక ప్రాంతాల్లో సీసీ రోడ్లు వేసిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. పూటకొక మాట మార్చే నీలాంటి వారికి ప్రజలు తగిన బుద్ధి చెప్తారన్నారు. తెలుగుదేశం పార్టీని గురించి మాట్లాడే అర్హత నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి లేదు అనేది ఆయన తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పటికి ఎన్ని పార్టీలు మారావో నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. పార్టీలు మారి నువ్వు ఆ రోజు 400 పైచిలకు ఓట్లతో ఫస్ట్ ఓడిపోయావు, రెండోసారి 5,000 చిల్లరతో ఓడిపోయావు, మూడోసారి 10,000 చిల్లరతో ఓడిపోయావు. నువ్వు 6 సార్లు ఎమ్మెల్యే అయితే ఈరోజు నువ్వు 50,000 పైచిలకు ఓట్ల ఆధిక్యతతో వెమ్మిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు గెలిస్తే ఈరోజు నువ్వు 50,000 పైచిలకు ఓట్లతో ఓడిపోయావు అనే సంగతి తెలుసుకోవాలా. నీ ఓటమికి 50,000 దాటిపోయావంటే ఈవీఎంలు కాదు, ప్రజలు నీ గురించి చీకొడుతున్నారు. ఎందుకంటే నీ నోటి తూల. నువ్వు చంద్రబాబు నాయుడిని విమర్శిస్తావు, లోకేష్ బాబుని విమర్శిస్తావు, గతంలో రాజశేఖర రెడ్డిని విమర్శించావు, పవన్ కళ్యాణ్ని విమర్శిస్తావు. అందరినీ విమర్శించి నీ నోటి దూలతోటే నీ స్థాయి దిగజార్చుకుంటూ వస్తున్నావు. నువ్వు ఇదే కానీ కొనసాగితే రేపు రాబోయే ఎలక్షన్లో ఇదే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి చేతిలో 1,00,000 ఓట్ల మెజారిటీతో ఓడిపోతావు. అది కూడా గుర్తుపెట్టుకో. నీకు రాబోయేది 1,00,000 ఓట్లతో ఓడిపోతావు. అదొక్కసారి గుర్తుపెట్టుకొని నీ నోటి దూల తగ్గించుకుంటే మంచిదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రధాన రహదారిపై బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులపై తేరా సాయి కుమార్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భారీగా నిరసన కార్యక్రమం చేపట్టారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులపై తేరా సాయి కుమార్ మాట్లాడుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిట్ నోటీసుల పేరుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గపు అరాచక చర్యలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేస్తున్నామని అన్నారు. అదేవిధంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనకు విచారణ పేరుతో విచారణ చేపట్టం రాజకీయ కక్షల
భాగమేనని, పాలన చేతకాక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తానంటాం ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ అబద్దాల హామీలతో ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రజలు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెకెక్కి ప్రజాపాలన చేతకాని కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ దిక్కులేక బీఆర్ఎస్ పార్టీ నాయకులకు సిట్ నోటీసుల పేరుతో డ్రామా ఆడుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వమని ఆయన మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు తెర సాయి కుమార్ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని వంచటమే కాక వైఫల్యాలను ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ పై రేవంత్ రెడ్డి బీజేపీతో కుమ్మక్కై ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పై పసలేని కేసులతో రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని, తగిన సమయంలో తెలంగాణ ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టం ఖాయమని ఈ సందర్భంగా వారన్నారు. ఇకనైనా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చి నిబద్ధత చాటుకోవాలని, లేని ఏడల ప్రజల పక్షాన హామీలు నెరవేర్చే వరకు పోరాటం చేస్తూనే ఉంటామని వారన్నారు. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో మండల పార్టీ ప్రధాన కార్యదర్శి శశికుమార్, సర్పంచ్లు మల్లికార్జున, పల్లి మల్లేశం, ఐదలాపురం రమేష్, గొర్రె గట్టు సంగమేశ్వర్, బోడిశెట్టిపల్లి సంగన్న, మొదుగుంపల్లి దయానంద్, మండల నాయకులు చీలపల్లి మౌలానా, కుమ్మరి శేఖర్, కుత్బుద్దీన్, హైదరాపురం బక్కన, తోడుం దుర్గయ్య, తాటిపల్లి మల్లేశం, గార్లపల్లి సుల్తాన్, పెద్దలోడి ప్రేమానంద్, పెద్దలోడి రాజు, బుదేరా దేవేందర్ గౌడ్, గ్రామ పార్టీ అధ్యక్షులు మేతరి మానయ్య, పిప్పటిపల్లి నర్సింహులు, బి మల్లేశం, బసవరాజ్, ఆనంద్, జంషీద్, ఖాదీర్, అప్సర్, మాజీ ఎంపీటీసీలు మొగులయ్య, నగేష్, అంతారం శంకర్, హైదరాపురం విఠల్, మగుదంపల్లి అశోక్, బోడిచెట్టిపల్లి పాండు, నాయకులు పొల్కంపల్లి వీరన్న పటేల్, బోయిని రాజు, బుదెర అక్బర్, గొర్రె గట్టు సురేష్ ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. ఇక మక్తాల్ నియోజకవర్గ కేంద్రంలో నిరసన కార్యక్రమం చేపట్టి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు మాజీ ఎమ్మెల్యే చిట్టం రామ్మోహన్ రెడ్డి, ఇతర బీఆర్ఎస్ నాయకులు. ఇక ఇటు హైదరాబాద్ మలక్పేట అక్బర్ బాగులో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు బీఆర్ఎస్ నాయకులు శ్రీధర్ రెడ్డి, మలక్పేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ అజిత్ రెడ్డి మరియు బీఆర్ఎస్ కార్యకర్తలు. మరోవైపు నాగర్ కర్నూలు జిల్లాలో కూడా గ్రామాన దిష్టిబొమ్మను దహనం చేసి శాంతియుతంగా నిరసనలు వ్యక్తం చేశారు. అటు అచ్చంపేట మండలం, అంకిరంపల్లి, తెలకపల్లి మండలం, కారువంగతో పాటు పలు మండలాల్లోని గ్రామాల్లో తాండా దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి మండల కేంద్రంలో తిరుమల లడ్డు పవిత్రతను కాపాడాలని చెన్నకేశవ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వైసీపీ పార్టీ ఎమ్మెల్యే విరూపాక్షి ఎన్డీఏ కూటమి నాయకులకు తప్పుడు ప్రచారం చేయకుండా మంచి బుద్ధిని ప్రసాదించమని చేశారు. ఎన్డీఏ కూటమి నాయకుడు భారతదేశమంతా భక్తి శ్రద్ధలతో పూజించే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిపై రాజకీయం చేయకూడదు. ఏ రాష్ట్రానికి లేని గొప్ప పేరు ఆంధ్ర రాష్ట్రానికి తిరుపతి నుంచి వెంకటేశ్వర స్వామి నుంచి వచ్చిందని, అలాంటి పేరును ఇలా రాజకీయం చేయరాదని, స్వామివారిపై తప్పుడు ప్రచారం చేస్తే ఆ తప్పును మీరు ఖచ్చితంగా అనుభవిస్తారని చెప్పారు ఆలూరు వైసీపీ పార్టీ ఎమ్మెల్యే విరూపాక్షి. టీటీడీ లడ్డూ వ్యవహారంలో పూర్తి వైఫల్యం చెందిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే రాజీనామా చేయాలి. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపైన జరిగిన దాడిలో భాగస్వాములైన వారందరిపైన హత్యాయత్నం కేసులు నమోదు చేయాలి. ఇక ఓట్లు వేసి గెలిపించిన కాపులను అనగదొక్కేందుకే చేస్తున్న ప్రయత్నాలను ప్రతి ఒక్క కాపు సోదరులు గమనించాలన్నారు. అంబటి రాంబాబుపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఎటు వెళ్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. అంబటి రాంబాబు ఇంటిపైన, కార్యాలయంపైన దాడులు జరుగుతుంటే పోలీసులు కళ్లపగించి చూస్తున్నారు. ఇక పోలీసుల సమక్షంలోనే దగ్గరుండి వైసీపీ నేతలపై దాడులు చేస్తున్న పరిస్థితి కనబడుతోందని వారు విమర్శించారు. టీటీడీ లడ్డూ యొక్క అంశంలో వైఫల్యం పొందినటువంటి కారణంగానే, విఫలమైనటువంటి కారణంగానే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నారో దానికి ఆయన అర్హుడు కాదు. తక్షణమే మీరు మీ పదవికి రాజీనామా చేయండి. అంబటి రాంబాబు గారి ఇంటి మీద జరిగినటువంటి దాడిలో ఎవరెవరైతే భాగస్వాములు అయ్యారో ప్రతి ఒక్కరి మీద కూడా హత్యాయత్నం కేసులు పెట్టాలి అని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కాపు సోదరుడికి కూడా పిలిపిస్తూ ఉన్నాం. మీరు నమ్మి ఓట్లు వేసి అధికారంలోకి తీసుకొచ్చినటువంటి ఈ ప్రభుత్వం ఏం చేస్తూ ఉందో గమనించండి. కాపు నాయకులని అనగదొక్కాలనేటువంటి ప్రభుత్వం తాలూకు ఆలోచనలు గమనించండి అని చెప్పి కోరుతూ
అంబటి రాంబాబు గారి మీద జరిగినటువంటి దాడిని మరొకసారి తీవ్రంగా ఖండిస్తూ పాత్రికా సోదరులందరి నుంచి కూడా సెలవు తీసుకుంటా ఉన్నాం. కూడా కస్టడీలోకి తీసుకోవాలి. వేళ పోలీస్ వ్యవస్థ ఎటెళ్తుందో తెలియనటువంటి పరిస్థితి. వారి సమక్షంలోనే వారే దగ్గరుండి వాళ్ళు కళ్ళప్పగించుకుని చూస్తూ ఉంటారు. అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి జరిగితే కళ్ళు అప్పగించుకుని చూస్తూ ఉంటారు. వాళ్ళే దగ్గరుండి చేయిస్తూ ఉంటారు. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో కొల్లాపూర్ నియోజకవర్గంలో మంత్రి జూపల్లి కృష్ణారావు విద్యకు ప్రాధాన్యత ఇస్తూ అధిక నిధులు కేటాయిస్తున్నారు. అందులో భాగంగా నేడు కొల్లాపూర్ మండలం ఎల్లూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 30 లక్షల రూపాయలతో అదనపు తరగతి గదుల నిర్మాణానికి రాష్ట్ర మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు, నాగూర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి మరియు డీసీసీబీ మాజీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అంతకుముందు మంత్రి జూపల్లికి, ఎంపీ మల్లు రవికి పాఠశాల ఉపాధ్యాయ బృందం మరియు పాఠశాల విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. తమ పాఠశాలకు 30 లక్షల రూపాయలు మంజూరు చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావుకి గ్రామస్తులు ధన్యవాదాలు తెలియజేశారు. టీచర్లందరికీ, అట్లాగే గ్రామ పెద్దలందరికీ, విద్యా కమిటీ సభ్యులందరికీ, పూర్వపు విద్యార్థులు సభ్యులందరికీ, ఇక్కడ విచ్చేసినటువంటి చిన్నారులకు, ఎల్లూరు గ్రామ సోదరిమణులకు, మీడియా మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, అంశాలు ఉన్నాయి మీకు టైం లేదు కాబట్టి, ఆ యొక్క 4 ఎకరాల స్థలంలో స్పోర్ట్స్ సంబంధించిన 100% కబ్జాలు ఎవరు ఎక్కడ చేసినా ఎప్పుడు చేసినా 100% వాటిని తిరిగి తీసుకొని ప్రజల ఆస్తి కాబట్టి ప్రజలకు పనికొచ్చే విధంగా ఆ కార్యక్రమం కూడా ఈ మున్సిపల్ ఎన్నికలు కాగానే వాటిపైన ధ్యాస పెట్టి చదువు పెట్టవన్నీ చేస్తామని చెప్పి మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నా. అందరూ నమస్కారం. థ్యాంక్ యూ. కావలి పట్టణంలోని బీపీఎస్ సెంటర్లో ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి ఆదేశాలతో టీడీపీ శ్రేణులు ఆదివారం రాస్తారోకో చేపట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్ల మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై నిరసన తెలిపారు. అంబటి దిష్టిబొమ్మను దహనం చేసి ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంబటిని రాజకీయాల నుంచి బర్తరఫ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. జగిత్యాలలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు, ఎమ్మెల్సీ రమణ, మాజీ జెడ్పీ చైర్పర్సన్ దావా వసంత, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎల్ రమణ మాట్లాడుతూ 6 దశాబ్దాల తెలంగాణ ప్రజల కలను నిజం చేసిన ఉద్యమ నేత కేసీఆర్ పై కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావులపై విచారణల పేరుతో నోటీసులు ఇవ్వడం దుర్మార్గమని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 10 ఏళ్లలో కేసీఆర్ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో నెంబర్
నంబర్ 1 స్థానంలో నిలిచిందని, ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2 ఏళ్లలోనే రాష్ట్రాన్ని అప్పుల ఉబులోకి నెట్టిందని విమర్శించారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని, దీనిపై ప్రజల దృష్టి మళ్లించేందుకే కేసీఆర్ పై అక్రమ కేసులు పెడుతున్నారని వారు ఆరోపించారు. కేసీఆర్ జోలికి వస్తే రాష్ట్రం అగ్నిగుండమవుతుందని, గులాబీ సైన్యం వెనక్కి తగ్గకుండా పోరాడుతుందని బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా కేసీఆర్ నాయకత్వంలో మళ్లీ గులాబీ జెండా రెపరెపలాడుతోందని, ప్రజల పక్షాన బీఆర్ఎస్ నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని జగిత్యాల బీఆర్ఎస్ శ్రేణులు స్పష్టం చేశాయి. తెలంగాణ ప్రజల కోరికను ఉద్యమ రూపంలో మార్చి ఉద్యమ రథసారథిగా నాయకత్వం వహించి తెలంగాణ సాధించినటువంటి తొలి ముఖ్యమంత్రి ప్రియతమ నాయకులు కేసీఆర్ గారి పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా దురుద్దేశపూర్వకంగా కేసులు పెట్టి విచారణ చేయాలని చెప్పని చేస్తున్నటువంటి ఈ దురహంకార పరిపాలనకు చరమగీతం పాడే విధంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి కుట్రను తిప్పికొట్టడానికి రాష్ట్ర వ్యాప్తంగా సోదరులు కేటీఆర్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు పట్టణాలలో, వార్డులలో, గ్రామాలలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. గత 10 సంవత్సరాలలో రామాయంపేట మున్సిపాలిటీలో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలు, రేషన్ కార్డులు గత పాలకులు బీఆర్ఎస్ పార్టీ ఇవ్వలేదని, అభివృద్ధి అసలు పట్టించుకోలేదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మల్కజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. ఆదివారం నాడు రామాయంపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ అభ్యర్థుల తరపున పలు వార్డులలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 10 సంవత్సరాలలో గత పాలకులు రామాయంపేట, మెదక్ మున్సిపాలిటీల అభివృద్ధి పట్టించుకోలేదని, కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన 2 సంవత్సరాల కాలంలోనే పలు అభివృద్ధి పనులు చేసి చూపెట్టిందని, పేదలకు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, సీసీ రోడ్ల నిర్మాణాలు వంటి అనేక పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం చేసి చూపెట్టిందని ఆయన అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను పార్టీ మెజార్టీతో గెలిపించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మీ ఇంటికి వచ్చి పని చేస్తా. నేను పొద్దున్న లేస్తే మెదక్లోనే ఉంటున్నా. నన్ను వాడుకోండి. ఎమ్మెల్యే ఏదైనా మీటింగ్, అసెంబ్లీ పోయినా హనుమంతరావు మీకు అందుబాటులో ఉంటాడు. ఇవాళ ఇద్దరం ఉన్నాం. నా కొడుకు లేకపోతే నేను లేకపోతే నా కొడుకు. రేపు మున్సిపల్ చైర్మన్ ఉంటాడు, రేపు రమేష్ అని ఉంటాడు. రమేష్ అని బెదిరి మీరు చేసుకోమని పర్మనెంట్ వేస్తారు. ప్లేస్ ఉంది కదా, ఎంత ఉంది ప్లేస్? ప్లేస్ ఏదైనా ఖాళీగా పార్క్ ప్లేస్ మరి ఏడేస్తారు. కరీంనగర్లోని ఇందిరా చౌక్ వద్ద బీఆర్ఎస్ కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రోజుకొకరికి సిట్ నోటీసులు జారీ చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మొన్న హరీష్ రావు, నిన్న సంతోష్ రావు, ఈ రోజు కేసీఆర్కి నోటీసు ఇచ్చారంటే మొత్తం తెలంగాణ ప్రజలకు నోటీసు ఇచ్చినట్టే అని అన్నారు. కోల్ కుంభకోణాన్ని దృష్టి మరల్చడానికి ఈ నోటీసులు జారీ చేశారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ పోలీసులు చేస్తారు కదా, ఇప్పుడున్న డీజీపీ అప్పుడు ఇంటెలిజెన్స్ ఐజీ కాదా, వాళ్ళకు కూడా సిట్ నోటీసు
నోటీసులు ఎందుకు ఇవ్వటం లేదని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ రాష్ట్ర భద్రతా ఇంటెలిజెన్స్ విషయంలో పోలీసులు చేసిన దానికి ఇంత రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో 42% గెలిచాం కాబట్టి మళ్లీ మున్సిపల్ ఎన్నికల్లో గెలుస్తామనే భయంతో మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. మీరు ఎన్ని విధాలుగా ఏం చేసినా కేసీఆర్ కడిగిన ముత్యంలాగా వస్తారని వారన్నారు. ఈరోజు తెలంగాణలో తెలుగు సీరియల్ ఎట్లా రోజు ఒకటి ఇస్తాడు, తెలుగు సీరియల్ లాగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రోజు ఒక ఎపిసోడు సిట్ నోటీసులు పంపడం, ఒక్కరోజు హరీష్ రావు గారు పంపడం, ఒక్కరోజు సంతోష్రావుకు పంపడం, ఇప్పుడు ఏకంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన తెలంగాణ జాతిపిత కేసీఆర్ కూడా నోటీసు పంపడం అంటే తెలంగాణ సమాజం మొత్తానికి మీరు నోటీసులు పంపినట్టు, తెలంగాణ సమాజాన్ని అవమానపరిచినట్టు. ఈరోజు తెలంగాణ తీసుకొచ్చిన కేసీఆర్ గారు నోటీస్ ఇచ్చినట్టే తెలంగాణ ప్రజలందరికీ నోటీసు మీరు పంపినట్టే. ఏ రోజైతే కాంగ్రెస్ ప్రభుత్వము అవినీతి ఆరోపణలో కూరుకుపోతుందో, ఏ రోజైతే కాంగ్రెస్ ప్రభుత్వము మసకబారిపోతుందో తోడుగా బీజేపీ ఎప్పుడు అండగా ఉంటుంది. బీజేపీ కాంగ్రెస్ పార్టీ రెండు ప్రజా వ్యతిరేక ఉన్నప్పుడు డైవర్షన్ పాలిటిక్స్లో భాగమే నోటీసులు ఇవ్వడం. జూబ్లీహిల్స్ ఎన్నికలలో కానీ, జూబ్లీహిల్స్ ఎన్నికలు కూడా, సర్పంచ్ ఎన్నికలు కానీ, ఏ ఎన్నికలలో కూడా తెలంగాణ టీఆర్ఎస్ నాయకులందరూ కూడా అప్రమత్తంగా ఉండొద్దని చెప్పేసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాం. ఈరోజు నైని కుంభకోణం కానీ, కోల్ కుంభకోణంలో ప్రజలు మొత్తం దృష్టి మలచాలంటే ఏం చేయాలని చెప్పేసి ఈరోజు కొత్తగా నాటకం తీసుకొచ్చిన అదే సిట్ నోటీసులు తీసుకుని జరిగింది. నేను సూటిగా రేవంత్ రెడ్డి గారు ఒకటి అడుగుతున్నాం, ఏమని సిట్ నోటీస్ ఇస్తున్నావు నువ్వు? ఫోన్ ట్యాపింగ్ కేసు అన్నావు. ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేస్తారు? మంత్రులు చేస్తారా? ముఖ్యమంత్రి చేస్తారా? ఈ రాష్ట్ర భద్రతా దృష్ట్యా, ల్యాండ్ ఆర్డర్ దృష్ట్యా పోలీస్ చేసుకునే నిర్ణయమో ఇది ఫోన్ ట్యాపింగ్. దాంట్లో రాష్ట్ర మంత్రులకు కానీ ముఖ్యమంత్రికి ఎక్కడ అవకాశం ఉండదు. మరి ఈరోజు నువ్వు ఎవరైతే సిట్ వేసినావో వీళ్ళే కదా ప్రధాన సూత్రధారులు. ఆ రోజు ఫోన్ ట్యాపింగ్ అన్నట్టు మీరు ఫోన్ ట్యాపింగ్లో ఎవరైతే ముద్దాయిలని మీరు అంటున్నారో, ఈరోజు డీజీపీ గారు శివధర్ రెడ్డి గారు వారు అప్పుడు ఇంటెలిజెన్స్ ఐజీ కదా, మరి వారికి ఎందుకు సిట్ నోటీస్ ఇవ్వవు? సజ్జనార్కి ఎందుకు నువ్వు సిట్ నోటీస్ ఇవ్వవు? ఫోన్ ట్యాపింగ్ చేసేది మంత్రులు చేస్తారా? ఫోన్ ట్యాపింగ్ చేసేది ఒకళ్ళు చేస్తే అది కూడా రాష్ట్ర భద్రత దృష్ట్యా, ల్యాండ్ ఆర్డర్ దృష్ట్యా ఈ రాష్ట్రం యొక్క భద్రతకు కాపాడుతందుకు ఫోన్ ట్యాపింగ్ చేసి యాంటీ సోషల్ ఎలిమెంట్ ప్రయత్నం చేస్తారు. అది చేసేది పోలీస్ డిపార్ట్మెంట్. ఒక తెలంగాణ రాష్ట్రమే కాదు, భారతదేశం అన్ని రాష్ట్రాల్లో ఇంక్లూడింగ్ సెంట్రల్ గవర్నమెంట్ అదే చేస్తుంది యాంటీ సోషల్ ఎలిమెంట్ పట్టడానికి. మరి ఆ డిపార్ట్మెంట్ పోలీసు కదా, పోలీసుకి ఎందుకు నోటీస్ ఇవ్వలేదు నేను అంటున్నాను. మీ పక్కగా ఉన్నారు కదా, పోలీసుకు నోటీసు ఇవ్వకుండా పోలీస్ ద్వారా మాకు నోటీస్ అంటే కేవలం తెలంగాణ రాష్ట్రం వచ్చిన కేసీఆర్ బాబు మీద కక్ష సాధింపు ధోరణి. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కేసీఆర్ పై కక్షపూరిత చర్యలు ఆపాలి, జగిత్యాలలో బీఆర్ఎస్ శ్రేణుల భారీ నిరసన. సీఎం చంద్రబాబుపై ప్రసన్న వ్యాఖ్యలకు భగ్గుమన్న టీడీపీ నేతలు. కావలిలో అంబటి దిష్టిబొమ్మ దహనం. ఏప్రిల్ 1 నుంచి నూతన ఆదాయపు పన్ను చట్టం, నిర్మలా సీతారామన్ ప్రకటన.